నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, చిన్నదైన, ఎంతో పవర్ఫుల్ అయిన ఒక టెక్స్ట్ని డీకోడ్ చేయబోతున్నాం. ఈ డిజిటల్ యుగంలో ముఖ్యంగా చదువుకునేటప్పుడు ఏకాగ్రత అనేది ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే కదా. అయితే కేవలం ఒక చిన్న వాక్యం మన ఫోకస్ని ఎలా పెంచుతుంది, దాని వెనక ఉన్న సైకాలజీ ఏంటి అనేది ఇప్పుడు ఈ విశ్లేషణలో చాలా ఉత్సాహంగా తెలుసుకుందాం. పదండి. ఈ వీడియో తర్వాత చదువు మీద ఫోకస్ వస్తుంది. వినడానికి ఎంత క్యాచీగా ఉందో కదా. ఒక్కసారి ఆలోచించండి, బద్ధకంగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక స్ట్రాంగ్ ప్రామిస్ కనిపిస్తే చాలు, వెంటనే మనలో ఒక తెలియని ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, ఆ వాక్యం చివర్లో ఉన్న ఫైర్ ఎమోజీని గమనించారా? మోడర్న్ డిజిటల్ కమ్యూనికేషన్లో అదొక ట్రెండ్. కేవలం ఒకే ఒక్క వాక్యంతో మనల్ని ఎంతగా ఇన్స్పైర్ చేయొచ్చో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక మొదటి విభాగానికొస్తే ది అల్టిమేట్ బ్లూ ప్రింట్. ఇంగ్లీష్ టైటిల్ని ఒకసారి గమనిద్దాం. దీని గురించి కొంచెం డీప్గా విశ్లేషిద్దాం. ఇక్కడ ఆంగ్లంలో ఉన్న టైటిల్ చూడండి, ఇగ్నైటింగ్ అకాడమిక్ ఫోకస్, ది అల్టిమేట్ మోటివేషనల్ బ్లూ ప్రింట్. చాలా గంభీరంగా ఉంది కదూ. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది అల్టిమేట్ మరియు బ్లూ ప్రింట్ అనే రెండు పదాలు. ఇవి ఊరికే వాడిన సాధారణ పదాలు కావు సుమా. చదువుపై సీరియస్గా ఫోకస్ చేయాలనుకునేవారికి ఇదొక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనే బలమైన నమ్మకాన్ని ఈ పదాలు కలిగిస్తాయి. అసలు ఈ బ్లూ ప్రింట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక పని చేయడానికి కావాల్సిన పక్కా ప్లాన్ లేదా ఒక యాక్షన్ ప్రోగ్రామ్. ఒక ఇల్లు కట్టడానికి స్కెచ్ ఎంత అవసరమో, మన లక్ష్య సాధనకు ఇదొక దిక్సూచిలాంటిదనమాట. ఒక కంటెంట్ని బ్లూ ప్రింట్ అని పిలుస్తున్నారంటే అర్థమేంటి? అకాడమిక్ సక్సెస్ సాధించడానికి ఇదొక గ్యారంటీ మార్గాన్ని చూపిస్తుందని పరోక్షంగా చెబుతున్నారు. ఇలాంటి పదం వాడినప్పుడు సహజంగానే మన అంచరాలు అమాంతం పెరిగిపోతాయి కదా. ఇప్పుడు రెండవ విభాగం, ద బైలింగ్వల్ ప్రామిస్, అంటే రెండు భాషల అద్భుత కలయిక గురించి చూద్దాం. ఇది నిజంగా చాలా బ్రిలియంట్గా డిజైన్ చేశారు. ఒకవైపు ఎడమ భాగాన అకాడమిక్ ఫోకస్ అనే చాలా ఫార్మల్ అయిన ఇంగ్లీష్ భావన ఉంది. అదే కుడివైపున చూస్తే చదువు మీద ఫోకస్ వస్తుంది అంటూ మనసుకు హత్తుకునే మన తెలుగు వాగ్దానం ఉంది. ఒకవైపు ప్రొఫెషనల్ టచ్, మరోవైపు ఇమోషనల్ కనెక్ట్. రెండు వేర్వేరు భాషలైనా సరే చెప్పే ఉద్దేశం మాత్రం ఒకటే. ఈ రెండు సంస్కృతుల మధ్య ఒక అద్భుతమైన భావోద్వేగ వంతెనను ఇక్కడ నిర్మించారని చెప్పొచ్చు. ఇక్కడ మనం మిస్ అవ్వకూడని క్రూషియల్ పాయింట్ ఒకటుంది, అదే ఫోకస్. ఫోకస్ అంటే ఏకాగ్రత లేదా మన ఆసక్తికి కేంద్ర బిందువు అని అర్థం. మీరు గమనిస్తే ఆంగ్ల శీర్షికలోనూ అలాగే తెలుగు వాక్యంలోనూ ఈ ఫోకస్ అనే పదాన్ని ఎలాంటి మార్పు లేకుండా డైరెక్ట్గా వాడేశారు. భాష ఏదైనా సరే మన గోల్ మారలేదు అని ఇది స్పష్టం చేస్తోంది. ఈ రెండు వాక్యాలను బలంగా కలిపి ఉంచే ఒక సెంట్రల్ యాంకర్ లాగా ఈ పదం పనిచేస్తోంది. ఇక దీనిలో నన్ను బాగా ఆకర్షించిన మరో అంశం ఆ ఫైర్ ఎమోజీ. ఇదెవరో ఊరికే డెకరేషన్ కోసం వాడిన సింబల్ అనుకుంటే పొరపాటే. ఇదొక గ్లోబల్ సింబల్. భాషతో సంబంధం లేకుండా చదువుపై ఒక ఇంటెన్స్ మోటివేషన్ రాబోతోంది అనే ఫీలింగ్ని ఇది తక్షణమే క్రియేట్ చేస్తుంది. ఈ ఆధునిక డిజిటల్ ప్రపంచంలో 10 వాక్యాలు చేయలేని పనిని ఒక్క ఎమోజీ ఇట్టే చేసేస్తుంది కదా. ఇక మూడవ మరియు చివరి విభాగం, ద మోటివేషన్ జానర్. అసలు ఈ కంటెంట్ మీడియా ల్యాండ్స్కేప్లో తనని తాను ఎలా వర్గీకరించుకుందో చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేసుకోవాలి. అసలు బెస్ట్ మోటివేషన్ జానర్ అని దేన్ని అంటారు? ఒక కంటెంట్కు ఇంతటి ఆత్మవిశ్వాసంతో కూడిన స్థానాన్ని ఏ లక్షణాలు అందిస్తాయి? ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎన్నో డిస్ట్రాక్షన్స్ మధ్య కూడా విద్యార్థుల దృష్టిని ఒకే చోట కట్టిపడేసే శక్తి ఏ కంటెంట్కైతే ఉంటుందో దాన్ని బెస్ట్ అనొచ్చా? ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడొక రియలీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒరిజినల్ సోర్స్లో ఉన్న బెస్ట్ మోటివేషన్ వీడియో జనరేట్ అనే పదాన్ని యాజ్ ఇట్ ఈజ్గా గమనించండి. చివర ఉన్న చిన్న టైపో ఎర్రర్ అంటే జెన్రెట్ అనే స్పెల్లింగ్తో సహా అలాగే ఉంచారు. ఏమాత్రం సంకోచం లేకుండా ఇది అత్యుత్తమ మోటివేషనల్ కంటెంట్ అని బలంగా ప్రకటించుకోవడం ఆ కంటెంట్కున్న కాన్ఫిడెన్స్ని చూపిస్తోంది. ఫైనల్గా, ఇలాంటి డిజిటల్ బ్లూ ప్రింట్లు మన అకాడమిక్ డ్రైవ్ను ఎలా రూపొందిస్తాయి? ఈ ఒక్క ప్రశ్న మనలో ఎన్నో ఆలోచనల్లో రేకెత్తిస్తుంది కదా. రెండు భాషల కలయికతో ఉన్న ఒక చిన్న వాక్యం నేటి కాలపు లర్నర్స్పై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతుందో అనేది కాదనలేని సత్యం. కరెక్ట్ పదాన్ని కరెక్ట్ టైంలో వాడితే అది ఖచ్చితంగా మన లక్ష్యం వైపు నడిపించే పవర్ఫుల్ టూల్ అవుతుంది. అయితే చివరగా ఒక్క మాట, రేపటి మన ఏకాగ్రతను
ఈరోజు మనం చూసే ఏ ఒక్క చిన్న వాక్యం నిర్దేశించబోతోంది? ఆలోచించండి.